నటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టనున్న భూ పోరాటానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారుతుంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించగా మరోవైపు టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పోరాట స్థలానికి చేరుకుంటున్నారు. ఇక ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భూ పోరాటం నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించిన కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వ భూముల అంశంపై ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ఈ భూ పోరాటాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే పోలీసుల తనిఖీలు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇక భూ పోరాటానికి వెళ్లే అవకాశం ఉన్న నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు నిఘా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం అంతా ఉన్నది. ఇక ఇదిలా ఉంటే అన్ని అడ్డంకులను దాటుకుని కల్వకుంట్ల కవిత భూ పోరాటం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఆమె రాకతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండగా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పోరాట స్థలం వద్ద పోలీసులకు, కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట జరిగినట్లు కూడా మనకు సమాచారం వస్తూ ఉన్నది. అయితే దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు రావాల్సి ఉన్నది. పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక భూ పోరాటం నేపథ్యంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. పోరాట ప్రాంతానికి వెళ్లి అన్ని ప్రధాన రహదారుల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం పరిస్థితిని కూడా వీక్షిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. ఇక ఈ భూ పోరాటం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ప్రభుత్వం చట్ట వ్యవస్థకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటుండగా మరోవైపు ప్రజా సమస్యలపై శాంతియుతంగా పోరాడే హక్కును ప్రభుత్వం అణచివేస్తుందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై అధికార పార్టీ నుంచి కూడా స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఉప్పల్లో పరిస్థితి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. కల్వకుంట్ల కవిత అక్కడే ఉండి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, భూ పోరాటం కొనసాగుతుందా లేక పోలీసులు అడ్డుకుంటారా అనే అంశాలపై అందరి దృష్టి నెలకొంది. ఇక ఉప్పల్ నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న తాజా సమాచారాన్ని మీకు అందిస్తూనే ఉంటాం.